ఛానల్ లోపల ఏ వీడియో లోపల ఏం జరిగిందని చెప్పేసి ఐ విల్ మేక్ ఏ డిఫైన్ థింగ్స్ అనమాట. సో ఇలా వచ్చినప్పుడు నాకు GA4 గూగుల్ అనలిటిక్స్ 4 KGF1 KGF2 సాలార్ 1 సాలార్ 2 సో ఇప్పుడు కాంతారా 1 కాంతారా 2 ఏ విధంగా అయితే ఉందో GA4 లో కూడా మనకు వర్షన్ అనమాట. GA4 ఇస్ ద లేటెస్ట్ వర్షన్ 2013 నుంచి అది అట్లా ఉండిపోయింది అనమాట. 2013 ఆర్ 14 అలా ఉండిపోయింది. ఇప్పటికీ కూడా AI ఎన్హాన్స్మెంట్ అనేది చాలా అవుతుంది అనమాట. దీని ద్వారా ఏమవుతుంది సార్ అంటే నీ వెబ్సైట్ కి అంటే పర్చేస్ ఎలా జరిగింది, ఆ టికెట్ ఎలా కొన్నారు, బుక్ మై షోన్ కి తెలిసిపోతుంది బ్యాక్ ఎండ్ లో. దే ఆర్ గోయింగ్ టు ఇంటిగ్రేట్ లాట్ ఆఫ్ టూల్స్ అనమాట. సో మనం కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే వీఆర్ గోయింగ్ టు ఇంటిగ్రేట్ GA4 అనమాట. గూగుల్ అనలిటిక్స్ 4 అని ఇంటిగ్రేట్ చేస్తాం. ఎలాంటి జెండర్ వచ్చారు, మేల్ వచ్చారా ఫీమేల్ వచ్చారా వాళ్ళకి ఎలా తెలుస్తుంది సార్ అంటే నువ్వు యూట్యూబ్ వాడుతున్నావు, నువ్వు జీమెయిల్ నింపేటప్పుడు నీ ఏజ్ తెలిసిపోతుంది. అతను డేట్ ఆఫ్ బర్త్ అడతాడు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తావు. సో ఆటోమేటిక్గా నువ్వు ఏ ఇయర్లో అది క్యాల్కులేట్ చేసుకొని ఇచ్చేస్తుంది. నీకు 24 ఇయర్స్ 25 ఇయర్స్ 30 ఇయర్స్ అని దానికి అర్థమైపోతుంది. నువ్వు ఎలాంటి టెక్నాలజీ ద్వారా వచ్చావు, ఎలాంటి డివైస్ ద్వారా వచ్చావు, ఎలాంటి సర్వీస్ ప్రొవైడర్ ద్వారా వచ్చావు, ఎయిర్టెల్ ద్వారా వచ్చావా జియో ద్వారా వచ్చావా మొత్తం అర్థమైపోతుంది అనమాట. దట్ ఆల్ కమ్స్ అండర్ గూగుల్ అనలిటిక్స్ 4. తర్వాత దీంతో పాటు మీకు యు ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ గూగుల్ సెర్చ్ కన్సోల్. గూగుల్ సెర్చ్ కన్సోల్ అన్నమాట. ఏంది ఏ గూగుల్ నువ్వు నా వెబ్సైట్ ని స్కాన్ చేయొద్దు అంటే సాఫ్ట్వేర్ బోట్ అనేది ఆగిపోతుంది అనమాట. ఏ గూగుల్ దీని లోపల నా వెబ్సైట్ అనేది వందల కొద్ది కంటెంట్ ఉంది. ఎగ్జాంపుల్ వికీపీడియా ఉందన్నమాట. వికీపీడియాలో కొన్ని లక్షల కొద్ది కంటెంట్ ఉంది. ఏ గూగుల్ వికీపీడియాలో కంటెంట్ ఉంది కదా, ఈ కంటెంట్ నువ్వు స్కాన్ చేసుకోవద్దు, నువ్వు గూగుల్లో పెట్టొద్దు అంటే అది ఆపేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ద ఎంట్రీ లెవెల్ పర్మిషన్. సింపుల్ గా చెప్పాలంటే ఒక సీక్రెట్ కోడ్ లాంటిది అనమాట. నేను నీకు పర్మిషన్ ఇచ్చాను అనుకో, కోడ్ కరెక్ట్ చెప్తే అది ఎంటర్ అయ్యి మొత్తం చేస్తుంది. ఇవ్వలేదు అనుకో, రాంగ్ ఇచ్చాను అనుకో ఉండదు. సో ఇక్కడ ఏమవుతుందంటే నేను గూగుల్ ని నా వెబ్సైట్ ని స్కాన్ చేయకుండా ఉండాలంటే ఐ విల్ గివ్ ద పర్మిషన్ ఇయర్. స్కాన్ చేసుకోమంటే పర్మిషన్ అనేది ఇవ్వచ్చు. లేదు సార్ నా వెబ్సైట్ లోపల 50% కంటెంట్ స్కాన్ చేసుకో 50% వదిలేసి అంటే అది కూడా ఇన్స్ట్రక్షన్స్ అనేది రావచ్చు. ఏముంటే తెలుసా, జస్ట్ రెండు అలో డిజాలో, అలో డిజాలో, అలో డిజాలో. అలో అంటే ఏంది, నువ్వు ఏ సాఫ్ట్వేర్ బోర్డ్ అయినా సంబంధం లేదు. నువ్వు చాట్‌జీపీటీనా, జెమినయా, గ్రోకా, మార్కెట్లో వందల కొద్ది ఏ టూల్స్ నాకు సంబంధం లేదు. నేను నీకు పర్మిషన్ ఇచ్చిన, అలోని ఇచ్చిన, నా వెబ్సైట్ లోపల నా కంటెంట్ అంతా తీసుకుంటే నువ్వు పెట్టుకో అని చెప్తా. ఏ గూగుల్ నువ్వు నా వెబ్సైట్ ని స్కాన్ చేయొద్దు, డిజాలో గూగుల్ అని చెప్పి రాసినాను అనుకో, డిజాలో గూగుల్ బోట్ అని చెప్పి రాసినాను అనుకో, ఇంకా గూగుల్ నా వెబ్సైట్ స్కాన్ కూడా చేసుకోదు అనమాట. సో నీ వెబ్సైట్ లోపల ఏమవుతుంది, ఎలాంటి కంటెంట్ అనేది ర్యాంక్ అవుతుంది, ఆల్ విల్ బి డిస్కవర్డ్ ఇన్ గూగుల్ సెర్చ్ కన్సోల్ అనమాట. ఇంకొకటి ఉంటుంది అనమాట గూగుల్ ట్యాగ్ మేనేజర్ అనమాట. ఈ మూడు కలిస్తే సూపర్ పవర్ఫుల్ కాంబినేషన్ అనమాట. సూపర్ పవర్ఫుల్ కాంబినేషన్, COMBINETN. సో దీని మీద మీకు ప్రాజెక్ట్స్ కూడా చెప్తాను. కొంతమంది స్టూడెంట్స్ అడిగారు అనమాట, సార్ ఇది నా వెబ్సైట్ లోపల ప్రాజెక్ట్ లేదన్నారు. లేదంటే ఒక డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ ఎగ్జిక్యూషన్ అంటే ఇది లేకుండా ఏ ప్రాజెక్ట్ ఉండదు అనమాట.